10 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది చిరుత. మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేట్ అదేవిధంగా టీడీగుట్ట మధ్యలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తూ ఈ కాలనీ వాసులకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు కొండలపైన కాలనీల సమీపంలోకి ఈ చిరుత వస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ కాలనీ వాసులంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు సైతం ఆ చిరుతను పట్టుకునేందుకు వేగవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒక బోన్ను ఏర్పాటు చేశారు, కొన్ని కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చిరుత జాడ ఇప్పటి వరకు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు అటవీ శాఖ అధికారులంతా కూడా ఈ గుట్ట ప్రాంతాన్ని అంతా కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయా, ఎక్కడ బోన్ అమరుస్తే చిరుతను ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందంటూ కూడా పూర్తిగా వారంతా కూడా గుట్ట మొత్తం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇదే గుట్టలో ఉన్నాము. పూర్తిగా అటవీ శాఖ అధికారులతో పాటు మనం కూడా ఆర్టీవీ కూడా ఈ గుట్టలో చిరుత జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఏదైతే ఈ గుట్ట ప్రాంతంలో ఉన్నామో, గుట్ట దాదాపుగా కాలనీ నుంచి కొన్ని మీటర్ల మేర 100 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చాము. ఆల్మోస్ట్ ఏదైతే కొండ చర్యల మధ్యలో ఉన్నాము, ఇక్కడే ఈ ప్రాంతంలోనే చిరుత ఎక్కువగా సంచరిస్తుంది అనేది కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరంలో మనకు కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ వాటర్ స్టోరేజ్తో ఉన్నటువంటి ఎర్రగుంట కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కుమ్మరివాడ, వీరన్నపేట, ఎర్రకుంట ఇవన్నీ కూడా కాలనీలన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కొన్ని 100 మీటర్ల దగ్గరలోనే వీరన్నపేట, ఈ గుట్ట కానుకొనే వీరన్నపేట కాలనీ అంతా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చిరుతపులంతా కూడా జనావాసాల మధ్యలోకి కూడా వచ్చిపోతుందంటూ కూడా వీరన్నపేట కాలనీ వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి.